పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. బరి తెగించి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కీలక నేతలను అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. 2 రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నేతలను బైండ్ ఓవర్ చేశారు. టీడీపీ నేతలు చెలరేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. టీడీపీ తీరుపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. రైట్, ఇక కూటమి నేతల ఉన్మాద చర్యకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో 100ల సంఖ్యలో ఈ బైండ్ ఓవర్ కేసులు ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి? ఉప ఎన్నిక అంశం ఈసీ దృష్టికి వెళ్ళాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఎన్నిక 10,000 ఓట్లతో పులివెందుల రూరల్ మండలంలో జరిగేటటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా అసలు ఈ మండలానికి సంబంధం లేని సింహాద్రిపురం మండలానికి సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు. ఎట్లాగైనా కానీ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి పులివెందులలో తామేదో పట్టు సాధించి లేకపోతే గెలిచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద మేము విజయబావుట ఎగరవేశామని చెప్పుకునే దానికోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పరిస్థితి స్పష్టం కనిపిస్తుంది. నిన్న 2 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుంది, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఎవరైతే ప్రచారాల్లో పాల్గొంటున్నారో ఆ గ్రామంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ మండలానికి సంబంధం లేని వ్యక్తుల మీద కూడా ఎటువంటి కేసులు లేకపోయినా కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వీళ్ళ పూర్తి స్థాయిలో ఒక కుట్రకి తెరలేపుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి కీలకమైన నాయకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి పోలింగ్ రోజు వాళ్ళని బయటికి రానియకుండా చేయాలి. ఆ తర్వాత ఎన్నికని తమకు అనుకూలంగా రిగ్గింగ్ చేసుకోవడానికి కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనేటువంటి ఒక ముందస్తు ప్రణాళికతోనే ఈ అధికార కూటమి నేతలందరూ కూడా ఇక్కడే తిష్ట వేసి పూర్తి స్థాయిలో స్కెచ్ వేసి ఈ విధంగా చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కానీ ప్రజలను కానీ భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్న ఒక వివాహానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పూర్తి స్థాయిలో రాడ్లు కర్రలతో దాడి చేసి దాదాపు ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక అరాచకాన్ని సృష్టించడం, అదేవిధంగా పోలీసులను అడ్డు పెట్టుకొని అదేవిధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఏదైనా కానీ ఎన్నిక గెలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇంకా ఒక 5-6 రోజుల ఎలక్షన్ ఉంది, 12వ తేదీన పోలింగ్ ఉంది. ఈ లోపు ఇంకా ఎన్ని సంఘటనలు, ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అనేటటువంటిది పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి సెన్సిటివ్ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ శ్రీనివాస్.